అందరికీ శనార్థులు ఉండాల మలమి దివనార్థులు. ఇక ముఖ్యమైన ముచ్చట్లు చాలా ఉన్నాయి, కానీ ముందుగా ఏం చేయాలి? మీరు అందరూ నెత్తి గీతలు చూడాలి కదా. అందరికీ మోంతా తుఫాను భయం, పాపం ఆగమైన ఆంధ్ర జనం. సినీ కార్మికులకు అండగా సీఎం, అందరికీ చేస్తాడంట పక్క న్యాయం. జుబ్లీహిల్స్ బాట పట్టిన లీడర్లు గెలవనికే మస్తు ఇస్తున్నారు మళ్ళా హామీలు. ఓరుగల్లుల చెక్కున మెరుస్తున్న మెట్ల బాయి, మస్తు చరిత్ర ఉన్నది మళ్ళా వెనకటి సంధి. కృష్ణానగరే మామ, కృష్ణానగరే మామ, లైఫ్ అంటే సినిమా రమామ, సినిమా అంటే లైఫ్ రమామ మామ మామ. అగో ఏమో డీజేటీలు సినిమా పాటలు వాడుతున్నారా? ఆయనతో సినిమాలలో కూడా పోతున్నాడా ఏంది అనుకుంటురా? కాదు, కానీ నాకు అది సీన్ లేకపోయా. కానీ ఇక గీయల జూబ్లీహిల్స్లో సినిమాలతోని పెద్ద మీటింగ్ పెట్టుండి సీఎం రేవంత్ అన్న. మరి ఇక మీటింగ్కు ఎవరెవరు వచ్చిండ్రు, ఏమేం మాట్లాడారు తెలవాలంటే మనం జూబ్లీహిల్స్కు పోవాలి కదా. మరి చలో జూబ్లీహిల్స్. జూబ్లీహిల్స్ ఓట్ల పండుగ పూట జూబ్లీహిల్స్లోనే సినీ కార్మికులతోని మీటింగ్ పెట్టిండు సీఎం రేవంత్ సారు. ఉట్టి మీటింగ్ పెట్టుడే కాదు, సినీ కార్మికుల కష్టాలను యాద్ చేసుకున్నాడు. గప్పట్ల నంది అవార్డులు ఇస్తుండే ఇప్పుడు మేము గద్దర్ అవార్డులు ఇస్తున్నామని గర్వంగా చెప్పిండు. కార్మికులకు, కళాకారులకు ప్రజా యుద్ధ నౌక తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే పేదల కోసం జీవితం సర్వం త్యాగం చేసిన గద్దర్ అన్న పేరు మీద గద్దర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ని ఒక కళాకారుడి పేరు పెట్టి, ఒక పోరాట యోధుడు, ఒక విప్లవకారుడి పేరు పెట్టి 10 సంవత్సరాలు ఆగిపోయిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని గొప్పగా నిర్వహించడం ద్వారా ఈ దేశంలోనే పరిశ్రమకు ఆదర్శంగా నిలబడే ప్రయత్నం చేసినాం. గిట్ల గద్దరన్న అవార్డుల ముచ్చట చెప్పినాక సినీ కార్మికులకు తీయటి ముచ్చట చెప్పిండు సీఎం రేవంత్ అన్న. ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది, కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా. ఎందుకంటే మీ శ్రమతోనే, మీ కష్టంతోనే ఈనాడు సినిమా గొప్పగా రాణిస్తుందంటే, మరి ఆ సినిమాకు అత్యధికంగా కనక వర్షం కురుస్తుందంటే మీ శ్రమ ఉన్నది కాబట్టి అందులో మీకు భాగస్వామ్యం ఉండాలనేది నా ఆలోచన. మిత్రులారా, ఇన్నరు కదా గీ ముచ్చటతోనే గా మీటింగ్కి వచ్చిన సినీ కార్మికులు మస్తు ఖుషి అయ్యిండ్రుల్లో. ఇక పోతా పోతా ఆఖర్లా గీ ముచ్చట చెప్పిండు సీఎం సారు. ఇప్పుడు మీరు చూసిండ్రు కదా, మన సంకల్పం ఉంటే, మన పట్టుదల ఉంటే, మన ఆలోచనలో చిత్తశుద్ధి ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది, ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఇప్పటి వరకు ఉరుములు ఉరిమి వర్షం కురిసినా ఈనాడు మీరు, మేము, మనము మాట్లాడుకునే సందర్భంలో వర్ణ దేవుడు కూడా మనకు సహకరించి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించి కార్మికుల యొక్క కష్టాలను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే వరుణ దేవుడే సహకరించిండు. ఇంతకంటే గొప్ప సన్నివేశం ఏ సినిమాలో అయినా ఉంటుందా? అందుకే ఇన్నరు కదా అనదేవుడు గుట్టకి మీటింగ్ కు మద్దతు తెలిపిండు అనబట్టే. ఇక సినిమాలలో మోసం చేసినట్టు ఆయనతో సినిమా కార్మికులకు సాయం చేస్తా అని మోసం చేయగలరు సారు. జర బగ్గా ఆదుకోండి మళ్ళా. ఏ మోంతా తుఫాన్
నువ్వు ఒంటరిగా వచ్చినా గ్రూపులు కట్టుకొని వచ్చినా పబ్లిక్కు అడ్డంగా మా కూటమి సర్కారు ఉన్నది. ఇక చూసుకుందామని కూటమి సర్కారు మస్తు తిప్పలు పడుతుంది. ఇక పబ్లిక్ ఎసొంటి తిప్పలు రాకుండా సర్కారు ఎంత సాయం చేసినా కాకినాడ పబ్లిక్కు మటుకు కష్టాలు తప్పలేవు. తుఫాన్తో పెద్ద పరిచయం వచ్చింది వాళ్ళకు. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా తగ్గేదే లేదని కూటమి సర్కారు మస్తు తిప్పలు పడుతున్నదుల్లో సీఎం చంద్రాలు సారు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు, మంత్రి లోకేశం సారు 24 గంటలు తుఫాన్ పరిస్థితి ఎట్లున్నదని అడిగి తెలుసుకుంటున్నారు. అన్ని చర్యలు తీసుకున్నాం. 11 ఎన్డీఆర్ఎఫ్ టీంలు, 12 ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఏర్పాటు చేసాం. రిజర్వ్ టీమ్స్ కూడా ఉన్నాయి. అవసరమైతే ఆర్మీ కూడా హైదరాబాద్లో కంటింజెంట్ ఉంది కానీ వాళ్ళు కూడా స్టాండ్ బైలో ఉన్నారు. 145 వుడ్ కటింగ్ టీమ్స్ కూడా చైన్ సాస్తో మొత్తం ఏర్పాట్లు చేసాం. ఇప్పటికీ కొంత ఇక్కడ యాక్షన్లో ఉన్నారు. అంటే విశాఖపట్నంలో అక్కడెక్కడ చెట్లు పడినా ఆల్రెడీ మీరు యాక్షన్లో ఉన్నారు. మీరు కూడా కవర్ చేశారు మీడియాలో. సో 145 టీమ్స్ రెడీగా ఉన్నాయి. మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి సుమారుగా 325 క్యాంప్స్ రెడీ చేసుకున్నాం. 876 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ప్రభుత్వం రెడీ చేసింది. దాని తర్వాత సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత దాటిల్లిన తర్వాత రెస్టరేషన్ కార్యక్రమం అనేది చాలా చాలా కీలకమైనది. దానికి ప్రధానంగా పవర్, విద్యుత్ సంబంధించి 11,347 ఎలక్ట్రిక్ పోల్స్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం. గిట్లా పెద్ద లీడర్లే కాదుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం చక్కగా పబ్లిక్ దగ్గరికి పోయి దంచిగొట్టే ఆనల సైతం దయాగుణంతోని గిట్లా సేవలు చేస్తున్నారు పబ్లిక్కు. చూసిండ్రు కదా కష్టకాలంలో పబ్లిక్కు ఎట్లా సేవలు చేస్తున్నారో. పెద్ద ఆనలు వాడి చెట్లు కూలితే గిట్ల ఎంబడే చెట్లను పక్కకు తీస్తున్నారు. మోంతా తుఫాను దిక్కెళ్ళి పెద్ద ప్రమాదం ఉన్నదని అందరికీ గిట్ల నచ్చజెప్పి భద్రమైన జాగాలకు పంపుతున్నారు. వర్షాలు గాలి అవకాశం ఉంది. మరి ఇంట్లో ఉండడం క్షేమం కాదు. వేరే సోషల్ ప్రదేశాలకి వెళ్ళండి. ఎవరు చుట్టాల బంధువులు ఎవరైనా ఉన్నాయి ఎక్కడే ఉండడం కుదరదాం. ఇది పడిపోయేలాగా ఉంది. లేదంటే స్కూల్లోకి వచ్చి ఉండండి. చుట్టాలు ఉన్నారమ్మా? ఎక్కడ ఉంటారు బాబు? ఇల్లు పడిపోయేలాగా ఉంది కదా. ఇల్లు పడిపోయేలాగా ఉంది కదా. స్కూల్లోకి వచ్చి ఉండండి. 6 దినాలకెళ్ళి ఆనలు మస్తు పడితే ఎవ్వరి ఇళ్లల్లా గాలే ఉన్నారు. మోంతా తుఫాను దిక్కెళ్ళి తెలంగాణలో కూడా మస్తు ఆనలు పడుతున్నాయి. పబ్లిక్కు ఎసొంటి తిప్పలు కావద్దని గీయల్ల మీటింగ్ పెట్టి అందరు ఆఫీసర్లకు అవాజ్ ఇచ్చిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. గిట్లా ఎన్ని మీటింగ్లు పెట్టి ఏం లాభం చెప్పుండ్రే. పడే ఆనను ఎవరన్నా ఆపుతారా? గీ ఆనగాలం ఆనలతోని అందరినీ ఆగం చేసింది. ఇంకెన్ని దినాలున్నదో గీ ఆన. గా మోంతా తుఫాను ఎప్పుడు బంద్ అవుతుందో ఏమో. మనకేమని అక్కడొచ్చి లీడర్ల జాడ కోసము ఇక చెప్పులు అర్గంగా తిరిగినా లీడర్ దొరుకుతారో లేరో కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మటుకు అందరు లీడర్లు దొరుకుతారు. ఎందుకంటే ఇక్కడ ఓట్ల జాతర ఉన్నది కదా. ఓట్ల జాతర ఒడిచిందంటే ఒక్కరు కూడా కనిపించరు. రాజకీయం అంటేనే గట్లుంటుంది. మళ్ళీ గీయాల జూబ్లీహిల్స్లో పార్టీల ప్రచారం ఎట్లున్నదో ఒక్కసారి చూసేద్దాం పాడ్రి. ఆనల్నైనా ఎండల్నైనా సలికైనా సీకటైనా పువ్వు పార్టీని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో గెలిపియాలనని గిట్ల పాదయాత్ర చేసి పబ్లికను ఓట్లడిగిల్లు పువ్వు పార్టీ ముఖ్యమైన లీడర్లు. గట్లనే జూబ్లీహిల్స్ లా ఇంకో గల్లీలా తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద రామచంద్రరావు సారు ప్రచారం చేసిండు.
తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద మస్తు భరోసాతోనున్నాడుల్లా. ఎట్లయినా జూబ్లీ హిల్స్ లా పువ్వు పార్టీ జెండా ఎగరాలనని. పువ్వు పార్టీల ప్రచారం గిట్లుంటే గియాల చెయ్యి పార్టీ మంత్రి సీతక్క జోర్ల ప్రచారం చేసింది పో. ఆటోల కూడా ప్రయాణం చేసింది. చూసిండ్రు కదా సీతక్క ప్రచారం గిట్లుంటే. అందరూ దోషలేస్తున్నారు, నేనెందుకెయ్యొద్దని మంత్రి అడ్లూరి సార్ కూడా దోషలేసిండు. ఆ కింటోళ్ళ మీద రాళ్ళేస్తే చుట్టూ తిరిగి వచ్చి మన ఇంట్లోనే పడ్డట్టు ఇక ఇప్పుడు కవితక్క ముచ్చట కూడా గట్లనే ఉన్నది. కవితక్క జాగృతి జనం బాట పట్టింది కదా, గా జనం బాటలా జనం గిట్లా గరమైతుర్రు ఒకసారి చూడురి. కవితక్క జాగృతి జనం బాట ఏందో ఏమో గాని కారు పార్టీ బాధితులు కవితక్క మీద కస్సుమంటున్నారు. ఇయాల కవితక్క పాత పాలమూరు జిల్లా ఉద్దండపూర్ రిజర్వాయర్ కాడికి పోయి పనులు ఎట్లున్నాయి ఏం సంగతి అని అరుచుకున్నది. చూసిండ్రు కదా గిట్లా అంతటా తిరిగి ప్రాజెక్టు పనులను చూసింది. అంత మంచిగానే ఉన్నది కానీ గీ మాట మటుకు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదుల్లో. మన వాళ్ళు వచ్చి చూసిరా ఎప్పుడన్నా ఇది వరకు బీఆర్ఎస్ వాళ్ళు రాలేదా? రెండేళ్ళలో ఎప్పుడు రాలేదా? పనులు అయితే లేవు కదా, మరి ఎప్పుడు అడగలే? విన్నారు కదా కవితక్క ముత్యమాసంటి మాటలు. మన కారు పాటోళ్ళు ఎప్పుడొచ్చిర్రు అని అరుచుకోబట్టే అటెన్క కారు పార్టీ చేసిన పనులు గిట్లా యాద్ చేసుకున్నది. తెలంగాణ వచ్చినాక కొన్ని మంచి పనులు జరిగినాయి. అందులో ముఖ్యంగా ఇంటింటికి మనము నల్ల పెట్టుకొని మిషన్ భగీరథతోని చాలా ఊర్లలో నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసినాం. అట్లానే మన చెరువులు పూడిక తీసుకొని మిషన్ కాకతీయ పేరుతోని మనము చాలా దగ్గరలో సాగునీరు ఇచ్చుకునే ప్రయత్నం చేసినాం. చెరువులు మంచిగా చేసుకున్నాం. ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో మీరు చూస్తే పెద్ద పెద్ద చెరువులన్నీ కూడా ఎండాకాలంలో నీళ్లు నిండుగా తలతల్లాడుతున్న సందర్భం చూసినాం. కొన్ని మంచి పనులు జరిగినాయి, అందులో వేరే అనుమానం ఏం లేదు. అయితే పెద్ద ప్రాజెక్టులు కట్టాలి, కృష్ణా నది నీళ్లు పాలమూరు పొలాలకు రావాలన్న ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసింది. దానిలో ఇప్పుడున్న ఉదండపూర్ రిజర్వాయర్ కావచ్చు, మిగతా మొత్తం పాలమూరు రంగారెడ్డిలో ఉన్నటువంటి అన్ని పనులు కావచ్చు, దాదాపుగా 80% పూర్తయినాయి. అగో గిదెక్కడి కథ. కారు పార్టీ మీద చెయ్యి పార్టీ మీద యుద్ధం అంటది. మళ్ళా కారు పార్టీ చేసిన పనులు సాటింపేస్తుంది. గిదెక్కడి జాగృతి జనం బాట అని బగ్గా ఆలోచన చేస్తురు పబ్లిక్. అటెన్క ఉద్దంటపూర్ రిజర్వాయర్ పనులు కారు పార్టీ చెయ్యి పార్టీ చేయబట్టే ఆల్చమవుతున్నాయని మనసులున్న మాట బయట పెట్టింది. ఇంట్లో అందరు తప్పు ఉన్నది, బీఆర్ఎస్ తప్పు ఉన్నది, కాంగ్రెస్ తప్పు ఉన్నది, ప్రతి ఒక్కరు తప్పు ఉన్నది. నేను అనేది ఒకటే బ్రదర్, 2 ఏళ్ళు అవుతుంది కదా వచ్చి, మళ్ళీ నేను మాట్లాడక నువ్వు మాట్లాడు, నాకేం ప్రాబ్లం. 2 ఏళ్ళు అవుతున్నది. ప్రాజెక్టు కడతారా కట్టరా చెప్పాలి. ఎందుకు ఒక మాట అడుగుతున్నా అంటే 90% పనులు అయిపోయినాయి. 10% ఇక్కడ డబ్బులు పెట్టుంటే ఈ ప్రాజెక్ట్ అయిపోయేది. ముఖ్యమంత్రి గారు ఏం చేసిరు, ఇక్కడ ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వకుండా కొత్తగా నారాయణపేట కొడంగల్ ఒక స్కీమ్ తీసుకొని వచ్చింది. మరి దానికి కూడా ఏంది, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా తెలియాలి. జూరాల నుంచి దానికి పెట్టింటే అది కూడా ఎక్కువ ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది. అట్లా పెట్టకుండా తాను ఇంజనీర్లు చెప్పిన దానికి వ్యతిరేకంగా నారాయణపేట కొడంగల్ ఒక స్కీమ్ తెచ్చింది. సరే ఎంతో కొంత వాడుతుంది కానీ అంత లాభం ఉన్న ప్రాజెక్ట్ కాదు. మేము ఒకటే కోరేది, ఆల్రెడీ మొత్తం 80% పనులైంది. ఎట్లా అంటే ఏం గెలింది తోక ఇక్కింది అన్నట్టుంది పాలమూరు రంగారెడ్డి పరిస్థితి. కవితక్క గిట్లా ఆవాజ్ ఇస్తున్నదో లేదో జనంలోకెళ్ళి గీ అన్న మస్తు గరం అయ్యిండు. మీ బాబు కేసీఆర్ చేయబట్టే మాకు గిన్ని కట్టాలొచ్చినాయి, ఇవన్నీ ఎవరు తీరవాలే అని చెప్పి గీ లెక్కలు అరుచుకున్నాడు కవితక్కను. ఆల్మోస్ట్ అందరికి అమౌంట్ ఇచ్చినాక వర్క్ స్టార్ట్ చేయమన్నాం. ఈ ఎమ్మెల్యే ఖచ్చితంగా అన్ని ఊళ్ళో విలేజ్ అమౌంట్ ఇచ్చారు. అన్నిటికీ అమౌంట్ ఇచ్చి మా ఊరు ఒకటే ఉంది, దానికి ఖచ్చితంగా ఇస్తారు. అట్లా కరెక్ట్ గా చేసింది ఎవరు? మీ నాయననే కదా, కేసీఆర్ గారు, సారే కదా. చూసిండ్రు కదా బాబు పేరు ఎత్తంగానే మొత్తం మీద మైకులన్నీ కటింగ్ పెట్టిండ్రు. ఇప్పుడు గీ లొల్లి సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదుల్లో చూడాలి. మళ్ళా ఆఖర్లా యాత్ర చేసి కారు పార్టీకి మద్దతు తెలుపుతుందో ఏమో.
సినిమా హీరోల చుట్టూ సినిమా షూటింగ్ తీస్తున్నప్పుడు మస్తు కెమెరాలు ఉంటాయి. ఇక ఒక్కసారి షూటింగ్ అయిపోతే గంతే, ఒక్క కెమెరా కూడా కనిపించదు. కానీ ఈ నడమ లీడర్లు యాడుకోతే ఆడ చుట్టుముట్టు కెమెరాలే. పోలీసులు చెప్పినట్టు ఒక్క కెమెరా 1000 మంది పోలీసులతో సమానం అనుకున్నారో ఏమో, గిట్ల కెమెరాల చుట్టూ తిరుగుతున్నారు. నా సోకు చూడు నన్ను చూడు అన్నట్టు గీపొద్దు రేపు లీడర్లు కెమెరాలు పెట్టుకొని మస్తు తిరుగుతున్నారు. ఆనాడు రాహుల్ గాంధీ సారు ఆటోల కెమెరాల నడుమ ప్రయాణం చేస్తే కేటీఆర్ సారు నాకేం తక్కువ అని ఆటోలో ప్రయాణం చేసిండు. ఆటోలో ప్రయాణం చేసుడు ఆటో డ్రైవర్ అన్నలా తిప్పలు నడుచుకున్నాడు తప్పులేదు, కానీ ఆటోల చుట్టూ కెమెరాలు ఆటోల లోపల కెమెరాలు పెట్టుకొని ప్రయాణం చేసుడే అసలు బాగలేదంటున్నారు జనాలు. గిట్ల కేటీఆర్ సారు ఒక్కడే కాదుల్లో అందరి లీడర్ల కథ గిట్లనే ఉన్నది. మొన్న పొన్నం సారు చూడుండ్రి జూబ్లీ హిల్స్ ప్రచారంలో ఏం చేస్తున్నాడో. చూసిండ్రు కదా, కండలు పెంచే ప్రయత్నము గట్లనే ఓట్లు పెంచే ప్రయత్నం చేయబట్టే ఈ ఫోన్లు కెమెరాలు వచ్చిన సంది అందరి లీడర్లది గిదే కథ. మైకు పనిచేస్తేనే లోపలికెళ్ళి మాట వస్తున్నది. నిన్న కేటీఆర్ సారు ఆటోల ప్రయాణం చేస్తే గీ అలా చెయ్యిపాటి ఎంపీ గిట్ల గరమయ్యండు. భాషా సినిమాల రజనీకాంత్ లెక్క నేను ఆటో వాణ్ణి, న్యాయమైన వాణ్ణి, అందరికీ సొంత వాణ్ణి, నేను తప్పంటే తప్పు, నేను ఒప్పంటే ఒప్పు, నేను ఏది మాట్లాడితే అదే కరెక్టు, నాకు ఏది నచ్చకపోతే అదే రాంగ్ అని చెప్పి భాషా సినిమాలో ఏదైతే రజనీకాంత్ పాట పాడతాడు కదా ఆటో జానీ, అట్లా నిన్న కేటీఆర్ గారు కొత్త అవతారం ఎత్తిండు. ఆటో వర్కర్ల సంక్షేమం కోసం, ఆటో వర్కర్లకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదని, జూబ్లీ హిల్స్లో ఎన్నికలలో ఏమన్నా ఆటో వల్ల ఓట్లుంటే తీసుకుందామని కకృతితోటి 10 ఏళ్ల పాలనలో ఒక్కరోజు కూడా బెంజ్ కార్, ఆడి కారు విండో కూడా దింపకుండా పక్కన పోయి ఆటో వాళ్ళని ఎప్పుడైనా చూసిండో చూడలేదో నాకు డౌటే. రింగ్ రోడ్డు మీద రప్పరప్ప తిరిగి రింగ్ రోడ్ చుట్టూ ఫామ్ హౌజులు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అధికారం చెలాయించి ఇవాళ ఎన్నికలు వచ్చినాయని చెప్పి నడి రోడ్డు జూబ్లీ హిల్స్ చౌరస్తాల చెక్ పోస్ట్ కాడ పోయి ఆటోలను ఆపి ఆటోలు ఎక్కి ఈ డ్రామా ప్రదర్శన నడిపిస్తారు. ఇక మీరు బ్రహ్మాండంగా ఏది చెప్పినా, ఇందాక చెప్పినాక ఆటో వాణ్ణి నేను తప్పు అంటే అది తప్పు, నేను ఒప్పు అంటే అది ఒప్పు అని రజనీకాంత్ పాట పాడినట్టు నువ్వు పాడితే ఇడవడు ఒప్పుకోడు. ఎందుకంటే మాకు కూడా తెలివితేటలు ఉన్నాయి, మా కాడ కూడా లెక్కలు ఉన్నాయి. మీరు ఆటో వాళ్ళ కాడ ఎన్ని వసూలు చేసిర్రో, మీరు ఆటో వల్ల భవిష్యత్ గురించి ఎంత బాగా 10 ఏళ్ళు ఆలోచించిర్రో మా దగ్గర కూడా లెక్కపత్రాలు ఉన్నాయి. ఇక మేమేం మాట్లాడమని, హైదరాబాద్ నగరానికి మీరు పోయిన తర్వాత ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో రాత్రి లైట్లు వెలుగుతలేనట్టుగా, హైదరాబాద్ నగరంలో మంచినీళ్ళు వస్తలేనట్టుగా, హైదరాబాద్ నగరంలో ప్రజలు మొత్తం ఆగపోయినట్టుగా జూబ్లీ హిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ తీరుగా ప్రచారం చేసే ప్రయత్నం మీరు చేస్తుర్రు. ఆగోనట అంత ఓట్ల కోసమేనంట. చూడాలి మళ్ళా ఓట్ల కోసం గింత తిప్పలు పడుతున్న లీడర్ల పార్టీలకు ఎన్ని ఓట్లు పడతాయో ఏమో. చిన్నగున్నప్పుడు మా ఊరి ఎల్లమ్మ బాయిల మస్తుగా ఈత కొట్టేది. ఇక చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు కలిసి నీళ్ళలో మత్తు ఆటలు ఆడేది. గట్టినే బాయిల చిన్న చిన్న చేపలు, తాబేలు, కప్పలు ఉండేటివి. మరి మన ఊరి బావి కన్నా గింత గొప్ప చరిత్ర ఉన్నప్పుడు కాకతీయుల నాటి కాలం బావికి ఇంకెంత చరిత్ర ఉండాలి చెప్పురి. ఒక్కసారి చూడరు ముచ్చటేందో. కాకతీయుల కాలం నాటి మెట్లబాయి భలే మెరుస్తున్నదిలే. రంగురంగు లైట్లతోని పాలసొంటి నీళ్లతోని చెక్కున మెరుస్తున్నది మళ్ళా. కాకతీయుల కాలం నాటి 3 అంతస్తుల మెట్లబాయి మరి. ఆ రోజులలా కాకతీయ రాజు కట్టిండు.
గా వెనకటి కాలంలోనే గీ మెట్లబాయి కాడికి సొరంగ మార్గం తవ్వతోని వచ్చి రాణి రుద్రమదేవి తానం చేసేదంట గీ బాయిలా. గంత గొప్ప చరిత్ర ఉన్నది మళ్ళా గీ మెట్లబాయికి. ఏండ్లు గడుస్తున్నా ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నది. చిన్న చిన్న పనులుంటే గా పనులు పూర్తి చేసి మంత్రి కొండా సురేఖ మేడం ఓపెనింగ్ చేసింది. కాకతీయుల కాలం నాటి 3 అంతస్తుల మెట్లబాయి ఓపెనింగ్ చేసి దేవుండ్ల శాఖ మంత్రి కొండ సురేఖ మేడం ఏమంటున్నదో ఇనుండ్రే. మెట్ల బావి అనేది కాకతీయుల కాలం నాటి నుంచి కూడా ఇది ఉంది. అయితే నేను గతంలో తెలంగాణ వచ్చిన ఫస్ట్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుంచి ఎలెక్ట్ అయినప్పుడు ఈ బావి ఉంది అని చెప్పి దీన్ని బాగు చేయాలని ఈ కాలనీ వాళ్ళందరూ కూడా మాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు నేను లోపల చెత్త అదంతా క్లీన్ చేపించి సున్నా లేపించి ఆ చిన్న కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో అది కట్టించడం జరిగింది. మళ్ళీ తర్వాత కార్పొరేషన్ నుంచి మేయర్ గారు అయితేనేమి కమిషనర్ గారు అయితే తను జాయిన్ అయిన 2వ రోజే వచ్చి ఈ బావి బాగుంటుంది అని చెప్తే చూసారట. చూసిన తర్వాత మేయర్ గారు కమిషనర్ గారు ఇద్దరు కూడా ఆలోచించి దీన్ని ఒక మంచి డెవలప్మెంట్ చేస్తే పర్యాటకులు వచ్చి ఇక్కడ విజిట్ ఇక్కడ పక్కనే టెంపుల్ ఉంది, టెంపుల్ దర్శించుకున్నాక కొంత ఇట్లా విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ బాగుంటుందని చెప్పి దీన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా చేయాల్సింది కూడా ఉంది. అందులో చెత్తా చెదారం వేయడం కానీ లేకుండా అదేవిధంగా టీవీ కెమెరాలు పెట్టడం ఒకటి, వాచ్మెన్ పెట్టడం ఒకటి, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలంటే కార్పొరేషన్ ఫండ్స్ మరి అవైలబుల్ ఉండకపోవచ్చు. అందుకని మేము ఒక ఐడియాతో ఉన్నాము. ఇక్కడ ఒక ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఎవరైనా కూడా వాళ్ళు ఏదైనా క్యాంటీన్ అన్న ఏదైనా ఇక్కడ పర్మిషన్ ఇచ్చి కార్పొరేషన్ నుంచి వాళ్ళు నడుపుకుంటూ వాళ్ళు మెయింటైన్ చేస్తే అది బాగుంటుంది అనేది మేము ఆలోచించాము. కాబట్టి ఇంకా దీనికి ఎంత అవసరం అవుతుందో అంతా కూడా మరి మేయర్ గారు కమిషనర్ గారు ఎస్టిమేషన్ వేయించి పూర్తి స్థాయిలో ఇంకా డెవలప్మెంట్ చేసి దీన్ని, ఎందుకంటే ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు, చాలా ఆహ్లాదకరంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇన్నరు కదా మెట్లబాయిని ముంగల మెరిసేటట్టు మస్తు చేస్తామనబట్టే కాకతీయుల కాలం మెట్లబాయిని మంచిగా చేసినందుకు మస్తు ఖుషి అవుతున్నారు మళ్ళా ఓరుగల్లు పబ్లిక్. ఇక టూరిస్టులు అయితే లైన్లు కడుతుండొచ్చు మెట్లబాయిని చూడనీకే. గివ్వేరటి ఖతర్నాక్ ముచ్చట్లు ఎట్లున్నాయి, కడక్ ఉన్నాయిలే. మరి ఇక రేపు పోవాలి, మళ్ళీ రేపు రావాలి కదా. మరి మీరేం చేయాలి, గప్పటిదాకా చూస్తూనే ఉండాలి ప్రైమ్ 9.